మా ఇంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. మరప్పుడు ఎన్నో హామీలు ఇచ్చిండు. అయి మరి ఎన్ని నెరవేర్చిండు? వామ్మో, ఈ ఇంద్రబాబేంది బండెడు అన్నం తిన్న బకాసుడు నవ్వినట్టు నవ్వుతున్నాడు. ఓ ఇంద్రబాబు, ఏందా నవ్వు? చిన్న పొరలు గిట్ల ఇంటే గుబులు పడి జ్వరం వస్తుంది. నేను అధికారంలోకి వచ్చి ఏడాది కొంచెమన్న సిగ్గుండాలి నీకు. ఎవరు నువ్వు? అచ్చం నాలాగా ఉన్నావు. నీ అంతరాత్మ నీలా కాకపోతే నిత్యామీనలా ఉంటుందా ఏంటి? ఎప్పుడు ఎలా ప్రత్యక్షంగానే నువ్వు ఎప్పుడు ఎలా ప్రత్యక్షం అయ్యావు ఏంటి? ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు నాతో? నీ అంతరాత్మ నీతో కాకపోతే నివేద తామస్తో మాట్లాడుతుందా బాబు? ఇప్పుడేంటి? ఏం కావాలి నీకు? ఇవాళకి నువ్వు అధికారంలోకి వచ్చి ఏడాది అయింది కదా, అందుకని విషయం చెప్పి పోదామని వచ్చా. అలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి థ్యాంక్ యూ అన్నావు అనుకో, తమలపాకు నోట్లో వేసుకొని ఊసేసినట్టు ఊసి పరేస్తాయేమనుకుంటున్నావు. ఏంటి? ఏం మాట్లాడుతూ ఉన్నావు? నేను ఆటోలో ఆకుగాడిలా కనిపిస్తా ఉన్నానా? లేదు, పోకగాడిలా కనిపిస్తున్నావు. పోకగాడిని కాదు, నేను పోటుగాడిని. ఏం పోటు? వెన్నుపోట. ఏంటి ఇంద్రబాబు, వెన్నుపోటు అనగానే చెమటలు పడుతున్నాయి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం వెన్నుపోటు. అది వెన్నుపోటు పొడిచే ముందు ఉండాలి. సర్లే గానీ, ఇంతకీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీల సంగతి ఏంటి? ఎప్పుడు వాటి గురించి మాట్లాడొద్దు చెప్తా ఉన్నాను. అక్కడ అసలే గల్లా పెట్టే కాలే. ఓ సంపద సృష్టిస్తా అని మైకులు బద్దలైపోయేటట్టు ఉపన్యాసాలు ఇచ్చావు కదా. ఎస్, ఎప్పుడు అదే చెప్తా ఉన్నా. సంపద సృష్టించే ఐడియా ఏదైనా ఉంటే నా చెవిలో చెప్పండి. అప్పుడు సంపద సృష్టించి ఒక్కటి ఇచ్చానంటే గూబ గుయ్యం అంటది. ఏమనుకుంటున్నావు? ఈ మాట ముందే చెప్తే స్టోరీ ఏ విధంగా ఉండేదో తెలుసు కదా. ఎందుకు అలా అంటున్నావు? నేను అన్ని చేస్తా. నేను ఒక విజనరీని. అబ్బో విజనరీ. ఈ విజనరీతో అమ్మలకేమైనా ఇచ్చావా? పోనీ నీ విజనరీతో ఫ్రీ బస్ ఇచ్చావా? అది పోనీ నీ విజనరీతో రైతులకేమన్నా ఇచ్చావా? అంటే మాయమాటలు అన్నీ చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ హామీల గురించి అడిగితే చెవిలో చెప్పండి, చెవిలో పూలు పెట్టండి అని చెప్పి నాటకాలు ఆడుతున్నావా? ఎదుగో నువ్వు నా అంతరాత్మది. నువ్వు నాకు సపోర్ట్ చేయాలి కానీ ఎలా ప్రశ్నించద్దు చెప్తా ఉన్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకో ఇంద్రబాబు, ముందు మనల్ని ప్రశ్నించేది వాళ్ళు వీళ్ళు కాదు, మన అంతరాత్మే. అయినా నీ అంతరాత్మను నేనే ఇంతలా ప్రశ్నిస్తుంటే పబ్లిక్ ఏ రేంజ్లో ప్రశ్నిస్తారో అర్థం చేసుకో. సర్లే, ఉంటా మరి. బయట ఎక్కువ ఉబ్బరిస్తుంది, లోపలికి వెళ్ళిపోతా నా బాడీలోకి. ఇంద్రబాబు, ఓ ఇంద్రబాబు. ఎవరు? నేను ఇక్కడ మొత్తుకుంటుంటే నువ్వేంది సపోర్ట్ చేస్తలేవు? ఏమీ లేదు, నేను అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు ఏవి అంటే నా అంతరాత్మ నన్ను తిడతావు. తిట్టకపోతే జయము జయము ఇంద్రబాబు, జయము నీకు ఇంద్రబాబు అని భజన చేస్తుందా? అయినా నీ అంతరాత్మే నిన్ను తిడుతుంది అంటే పబ్లిక్ కొడతారేమో, జాగ్రత్త. అమ్మో, అయితే ఎటైనా పారిపోతే మేలేమో, నేను జంప్. అబ్బో, ఈ ఇంద్రబాబు కథ కూడా ఆ చంద్రబాబు లెక్కనే ఉన్నదుల్లా. ఆ చంద్రబాబు ఎలక్షన్లు గెలిచేందుకు సూపర్ 6 పథకాలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు గెలిచినాక ఆ ప్రజలకే వెన్నుపోటు ఓడిచినట్టు ఏమీ ఇస్తలేడు. అందుకే ఇలా వైసీపీ నేతలు వెన్నుపోటు దినం అని చెప్పి రోడెక్కిర్రు. అధికారంలోకి వచ్చిండు, ఏదన్నా చేస్తాడు కావచ్చు చంద్రబాబు అని యాడ చూసిర్రు. ఇంకా జనాలకు ఓపిక ఏ నుంచి వస్తుంది? అందుకే ఇక తిరగవాడు షురూ చేస్తారు కావచ్చులా.